జంతర్ మంతర్ మాయాజాలంలో మనిషి దెయ్యం కలిసుంటే గందరగోళంలో. ఇక ఈయన మా బావగారు. ఈయన గురించి చెప్పాలంటే అన్నయ్య, ఈయన గురించి ఆల్రెడీ నేను చెప్పేశా. అవునా? థ్యాంక్ యూ చెల్లి. సో విధి ఆడిన వింత నాటకంలో మా ఫ్యామిలీ ఇలా యూనిటీ ఇన్ డైవర్సిటీకి ఎగ్జాంపుల్ గా మారింది. వీఆర్ వెరీ సారీ కార్తీక్. తేడాగా ఉన్నారని అడిగేమే కానీ మిమ్మల్ని ఇలా బాధ పెట్టాలని కాదు. ఇట్స్ ఓకే ఆంటీ, పర్వాలేదు అంకుల్. మీరు ప్రయాణం చేసి బాగా అలసిపోయి ఉంటారు. ముందు పైకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. వైదా అయ్యే అయ్యే పైకి వెళ్దాం. అయ్యే మహేష్ తీసుకెళ్ళండి. నువ్వు కూడా పైకి అబ్బి అయ్యే వెళ్ళి తీసుకో. రండి. అమ్మా కాలు పట్టేసి అయ్యి బాబా. అరే భలే చేశారా మీరు. హ్యాట్స్ ఆఫ్ రా మీకు. రే నోరు మీ బే వస్తున్నారు. రాయే త్వరగా. ఓ మాయా, ఈ పిచ్చి ఫ్యామిలీకి మనం అమలాపురం నుంచి వచ్చినా అమెరికా నుంచి వచ్చినట్టు బలి నమ్మించినాం కదా మాయా. మరే మనం ఏమైనా కొత్తగా చేస్తున్నామంటే యాక్షన్ నమ్మకపోవటానికి ఇదిగో రాలిపోయినాయి ఇక్కడ. వీళ్ళందరూ కామెడీ కాలేని మనకు తెలిసిపోయింది కాబట్టి వీలైనంత బిల్డప్ ఇచ్చి దబాయించి బెదిరించి 3 రోజుల్లో ఆస్తి అంతా మహి పేరు మీద రాయించేసి దుకాణం కట్టేద్దాం కానీ ముందా గుంట నొప్పించు, నేను తానం చేసొస్తా. అయితే అట్టగే. ఈ ఆస్తి మనదిరో, ఈ కొంప మనదిరా, ఈ తోట మనదిరో, ఈ కారు మనదిరా, ఈ ఇల్లు మనదిరో, ఈ తోట మనదిరా. అమ్మో ఎవరు వచ్చినట్టున్నారు, తలుపు కొడుతున్నారు. ఓష్ నువ్వా? రా త్వరగా. ఏంటమ్మా ఇలా వచ్చావు? మీతో కొంచెం మాట్లాడాలి బాబాయ్. చెప్పు ఏంటి? బాబాయ్, కార్తీక్ లాగే అతని ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా మంచి వాళ్ళు. వాళ్ళని మోసం చేయడం కరెక్ట్ కాదు. ప్లీజ్ వెళ్ళిపోదాం. నాకేం ప్రాబ్లం లేదు, కానీ నా డార్లింగ్ ఒప్పుకోవాలి కదా. అంటే ఏంటి, మీరిద్దరు మంచోళ్ళు, నేను చెడ్డదాన్నా? అమ్మా బాబు పోయిన అనాథను తీసుకొచ్చి ఇంత దాన్ని చేశాం కదా అని ఏదో ఫేవర్ గా నీతో ఇలాంటి పనులు చేస్తున్నామే కాని మేం పుట్టుకతో మోసం చేసేవాళ్ళం కాదమ్మా. నీకెలా అనిపిస్తే అలా చెయ్యి, లేదంటే వదిలే. ఇందులో బలవంతం ఏమీ లేదు. అలా అంటాననుకున్నావంటే చంపేస్తాను. ఏయ్, చెప్పాల్సింది మేము, చెయ్యాల్సింది నువ్వు. ఏమైనా తేడా వచ్చిందంటే చంపి పారేస్తా. లే నీ గదిలో నేను చెప్పింది నువ్వే. చంపేస్తాను. ఏయ్, చెప్పాల్సింది మేము, చెయ్యాల్సింది నువ్వు. ఏమైనా తేడా వచ్చిందంటే చంపి పారేస్తా. సో మన గెటప్స్ యాక్టింగ్ తో మహిని వాళ్ళ పేరెంట్స్ ని సక్సెస్ఫుల్ గా మెయింటైన్ చేయగలిగాం. 1-2 రోజుల్లో మహికి నిజం చెప్పే వరకు మనం ఇలాగే మెయింటైన్ చేయాలి. నువ్వెట్టంటే సీకు సింత పెట్టుకోబాక. చెప్పిన పని చెప్పినట్టే పూరా కరేగి. తు ఫికర్ మత్ కరో. అబ్బాబా యాక్టింగ్ చంపేశారు బాబా, సూపర్. ఆల్ ది బెస్ట్.
ఠీక్ హే మాది టైర్డ్ అయింది రూమ్ కెళ్ళి రెస్ట్ తీసుకుంటది ఏదైనా అవసరమైతే పిలవండి. ఆ, అవా అక్కేలు జంపు హ్యాపీ సూపర్ రా హ్యాపీరా. రేయ్ యాక్టింగ్ చంపేశావురా నువ్వు మాత్రం హుసేన్ బోల్ట్ లాగా చంపేలేదు. ఆ, అరే అర్థం కాక అడుగుతున్నాను, బోల్ట్ అన్నాక ముందుకెందుకు పడ్డారా? అంటే మొన్న ఈ మధ్య ఊపిరి సినిమా చూసిన బావా, అందులో కూడా నాగార్జున ఇలాగే పడతాడు. ఏడ్చినట్టుంది. దొరికినట్టయితే మన పని అయిపోయి ఉండేది. పులిహారలే మహిని మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిన వాళ్ళిద్దరిని అక్కడికక్కడే చిత్తకొట్టాలన్నంత కోపం వచ్చిందక్క. కానీ మీకొకసారి చెప్పాక రియాక్ట్ అవుదామని ఆగిపోయాను. వాళ్ళని ఓ కంట కనిపెట్టి మంచి పని చేసిన సెల్లి. వాళ్ళని ఇప్పుడు కాదు రేత్రికి బుద్ధొచ్చేలా చేద్దాం. ఠీక్ హే బెహన్ కానీ వాళ్ళది డ్రామా అన్న విషయం కార్తీక్ కో నై బోలే క్యా రేత్రికి ఆ దొంగ అమ్మా నాన్నలతోని కార్తీక్ కి నిజం చెప్పిద్దాం. చాలమ్మా. సూపర్. అది అంకుల్ వాళ్ళ కోసం స్పెషల్ గా చేసాం. మీకోసం వేరే డిష్ చేసా ఉండు. అంకుల్ మహి ఎక్కడా? తనకి హెడేక్ గా ఉందంట బాబు. తను వస్తుంది. మీరు తను వస్తుంది. మీరు కానివ్వండి బాబు. ఓ ఏంది నా కోడలు తల్లే పని భోజనం మానేసినదా? చాలా సుకుమారంగా పెంచినట్టున్నారు అబ్బాజాన్. సరే మన పని మనం పూర్తి చేద్దాం. స్పెషల్ డిష్ వడ్డించు. అంకుల్ అక్క మీకోసం ఈ డిష్ స్పెషల్ గా తయారు చేసింది. ఓ వెయ్యమ్మా. ఆహా. అబ్బా. అంకుల్ అక్క ఈ డిష్ మీకోసం స్పెషల్ గా తయారు ఓ చేసింది. వెరీ నైస్. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. వావ్, ఇండియన్ ఫుడ్ తిని ఎన్నాళ్ళైంది డార్లింగ్? వావ్, అద్భుతం, బ్రహ్మాండం, ఇంకా వడ్డించు. సూపర్. ఇండియా ఫుడ్ తిని ఎంత కాలమైందో డార్లింగ్? అదేంటి అంకుల్, ఆంటీ వండరా? ఎందుకు ఉండదు, కానీ ఇంత టేస్ట్ గా ఉండదు. చెప్పాం కదా అంకుల్, ఈ ఐటమ్స్ మీకోసం స్పెషల్ గా తయారు చేసాం. కార్తిక్ ని ప్రేమ పేరుతో మోసం చేయడం కరెక్ట్ కాదు. నన్ను బంగారం అని ప్రేమగా పిలుస్తున్నాడు. ఆ బంగారం నకిలీ అని చెప్పాలి. తనది ప్రేమ, నాది స్వార్థం. ప్రేమలో మోసం స్వార్థం ఉండకూడదు. ప్రేమలో ప్రేమ మాత్రమే ఉండాలి. అబద్ధం చెప్పి కార్తిక్ కి దగ్గరగా ఉండడం కంటే నిజం చెప్పి కార్తిక్ కి దూరంగా వెళ్ళడమే బెటర్. కార్తిక్ కి జరిగిందంతా ఇప్పుడే చెప్పేయాలి. చెప్పేస్తా. బహీదా సెల్లి, చిత్ర బెహన్, తిరణాలు నేను మొదలు పెడతా, మీరు కోకోండి. జావ్ జావ్.
ఆ, ఏమండి పడుకొని ఏమండి అబ్బా ఎవరు తలుపు కొడుతున్నారు చూడండి. అర్ధరాత్రి గారు ఎవర్రా బాబు, పడుకొని రా. అప్పుడే పడుకున్నావేటి బాబాయ్? ఎవతారం ఏంటి భాష అంటే? ఆహా అబ్బా ఉండండి మీ మోటు సరసం. అబ్బా సరసం కాదే, దెయ్యమే. ఏంటే ఈ వేషంలో ఈ టైంలో వచ్చావు? అమ్మ వచ్చేస్తుందా? అమ్మా ఏమైందండి ఇలా కొడుతుంది? నాకు మాత్రం ఏం తెలుసా? అమ్మా కొట్టకే. నా మీదే ఆధారపడి బతుకుతూ బాబాయ్నే. నన్నే కొట్టారా నీకు? అబ్బా కొట్టేయ్. ఏమైందా? నాకు మాత్రం ఏం తెలుసా? పెట్టకూడదు. తగిలేకండి. చంపేస్తుందిరా నాయనోయ్. అవి మేము వెళ్తాము నీకు. వచ్చి ఆటవై నిన్నేను. అమ్మో ఏమి చేసి ఉన్నటువంటి గడ్డం పాటిందా. అమ్మో ఇప్పుడు నేను వెళ్తానక్క. మమ్మల్ని ఏం చేయకమ్మా, వదిలేయమ్మా. అమ్మా 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 వాళ్ళ తిక్క కుదిరింది. ఈ దెయ్యాల మాటలు ఆ వహీదా చిత్రాల మాటలాగా ఉన్నాయి కదా డార్లింగ్. అవునన్నది నేను కాదు డార్లింగ్. నేను డార్లింగ్. అమ్మా ఇదేంటే ఇన్ని గడ్డపులు మారుస్తున్నావు. అమ్మా అమ్మా నువ్వు మూడో ఆత్మలాగున్నావమ్మా. మమ్మల్ని ఏం చేయకమ్మా. చెప్పమ్మా నేను చేస్తా. मर गया बहन. దండం పెడతాను మమ్మల్ని వదిలేయమ్మా. మాయా నువ్వు కూడా చెప్పు మాయా. అవునమ్మా. ఏది ఏది ఏమో ఇదిగో కార్తీక్ దగ్గరికి వెళ్ళి మహితో బలవంతంగా మీరు చేయిస్తున్న మోసాల గురించి చెప్పాలా. మీరు రెండు కాళ్ళు పట్టుకొని క్షమించమని అడగాలి. అలాగేనమ్మా. మళ్ళీ ఇలాంటి పనులు చేయమని ప్రమాణం చేయాలి. మీరు ఎట్లా చెప్తే అట్లా చేస్తామమ్మా. మీరు చెప్పినట్టే చేస్తాను తల్లి. రే బావా ఎవరో చూడరా. ఈ టైంలో ఎవర్రా?
అలా మా పిన్ని బాబాయ్ల బలవంతం మీద అమలాపురంలో ఉండి యుఎస్ లో ఉన్నట్టు నీతో డ్రామా ఆడాను. ఇక్కడికొచ్చి నిన్ను మీ ఫ్యామిలీని చూశాక మోసం చేయాలనిపించలేదు కార్తీక్. ఐఎమ్ వెరీ సారీ. యాక్చువల్లీ నేను నీకొక నిజం చెప్పాలి మహి. మా నాన్న చేసిన అప్పులు తీర్చడం కోసం యుఎస్ వెళ్లాలన్న ఉద్దేశంతోనే డబ్బున్నోళ్ళ నీతో డ్రామా ఆడారు. నువ్వొచ్చాక నీకు ఈ విషయం చెప్పి క్షమించమని అడుగుదాం అనుకున్నాను, కానీ అడగలేకపోయాను. నన్ను క్షమించు మహి. ఐ లవ్ యూ కార్తీక్. ఐ లవ్ యూ కార్తీక్. ఐ లవ్ యూ. లవ్ యూ టూరా బంగారం. బాబు, మమ్మల్ని క్షమించు బాబు. లేవండి లేవండి. మిమ్మల్ని మోసం చేయాలనుకుంది మేము. పాపం మహికి ఏం తెలియదు బాబు. పాపం తను నీతో నిజం చెప్తానంటే చెప్పొద్దని కొట్టి నేనే వార్నింగ్ ఇచ్చాను బాబు. పర్లేదండి, నా అవసరం కోసం నేను మోసం చేయాలనుకున్నాను, మీ అవసరం కోసం మీరు మోసం చేయాలనుకున్నారు. కానీ నేను మహి ఒకరికొకరు నిజాలు చెప్పుకున్నాం, క్షమాపణలు కోరుకున్నాం, ఒకరినొకరు మనస్ఫూర్తిగా అర్థం చేసుకున్నాం. అమ్మయ్యా, సరే. మొత్తానికి మీ డ్రామాకి మా డ్రామాకి హ్యాపీ ఎండింగ్ తో శుభం గడు పడింది. ఇంకా డ్రామాలు ఆడవలసిన అవసరమే లేదు. కరెక్టేరా, మీ వల్ల ఇంత ఈజీగా మా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్స్. మీరు మాకు సాయం చేసినారు, మేము మీకు సాయం చేసినాము. మధ్యలో ఈ కృతజ్ఞతలు ఎందుకు? మాది ఇక్కడున్న పని అయిపోయింది కాబట్టి మేము వెళ్ళిపోవాలి కార్తీక్. మీతో స్పెండ్ చేసిన రోజులన్నీ ఎప్పటికీ మర్చిపోలేం. దీనికి క్లైమాక్స్ లో మాట్లాడుతున్నారు, మళ్ళీ మీరు మాకు హెల్ప్ చేయరా? మీ శక్తి మీరు తెలుసుకున్నారు, అందరికి మంచి చేస్తున్నారు. ఇక మాతో మీకు అవసరం ఉండదు. ఒకవేళ ఉంటే మేము తప్పకుండా వస్తాం. జాగ్రత్త. టేక్ కేర్. ఖుదా హాఫిజ్. ఖుదాఫిజ్ ఖుదాఫిజ్. సో వాట్ నెక్స్ట్ బంగారం? ఏముంది, ఊరెళ్ళి అమ్మని కలిసి అప్పులు తీర్చి ముహూర్తాలు చూసుకొని 3 ముళ్ళు వేసుకోవడమే. సూపర్ బావా. నేను కూడా అడవికి వెళ్ళి నా సాగర్కి నేను తీసుకొచ్చి మా అమ్మ నాన్న ఒప్పించి ఇదే ముహూర్తాన్ని పెళ్లి చేసుకోవడమే, అంతే. బాబాయ్ రా, ఎంజాయ్.
అబ్బో. సూపర్. ఆహా, ఏ, కానీ, లే, లే. ఆ? దండయ్యాలా ఓకేలే తప్పకుండా వేస్తాను ఆ. హే, హా, హే, హా, హే, పట్టుకో. హా, హే, 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 రాహి, హీ రాహి, హే, హా, 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 హే, హా. మళ్ళీ ఏందయ్యా ఏమన్నాడు చేయి చాపమంటున్నాడు. చేసేపన్నాడా చేతం చెప్తావా ఇదిగా ఏం చేయాలి ఆ? బొట్టు పెట్టాలా అమ్మో ఏమన్నాడు అమ్మ ఆశీర్వాదం తీసుకోమంటున్నారు. ఓ మా నాన్నగారి ఆశీర్వాదం తీసుకుందాం. అవునా తమ్మరిది ఐ లవ్ యూ అత్తయ్య కూడా తీసుకుందాం అత్తయ్య దీవించు తమరిదిదా అత్తయ్య రా సెల్ఫీ దిగుదాం రండి కమాన్ ఆహా ఈ ఓహో ఒరే ముక్కోడా సరిగ్గా నవ్వరా